రాహుల్ గాంధీ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను కొంత మేరకు హ్యాక్ చేసే అవకాశాలున్నాయని, ఈవీఎంలు వాడకుండా పక్కన పెట్టాలని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. భారతీయ ఈవీఎంలను ఎవరూ ట్యాంపరింగ్ చేయలేరన్నారు రాహుల్ గాంధీ. భారతీయ ఈవీఎంలు సురక్షితమైనవని, వాటికి బ్లూటూత్, వైఫై, ఇంటర్నెట్ సదుపాయం లేదని తెలిపారు. భారత్లో వినియోగించే ఈవీఎంలు బ్లాక్ బాక్సుల వంటివని, కనీసం వాటిని పరిశీలించేందుకు సైతం ఎవరికీ అనుమతి ఇవ్వరని విమర్శించారు. రాహుల్ గాంధీ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను కొంతమేరకు హ్యాక్ చేసే అవకాశాలున్నాయని, ఈవీఎంలు వాడకుండా పక్కన పెట్టాలని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. భారతీయ ఈవీఎంలను ఎవరూ ట్యాంపరింగ్ చేయలేరన్నారు రాహుల్ గాంధీ. భారతీయ ఈవీఎంలు సురక్షితమైనవని, వాటికి బ్లూటూత్, వైఫై, ఇంటర్నెట్ సదుపాయం లేదని తెలిపారు. భారత్లో వినియోగించే ఈవీఎంలు బ్లాక్ బాక్సుల వంటివని, కనీసం వాటిని పరిశీలించేందుకు సైతం ఎవరికీ అనుమతి ఇవ్వరని విమర్శించారు. ఇక దేశంలో ఈవీఎంలపై రగడ సాగుతోంది. అది కూడా ఈవీఎంల మీద. ఎందుకంటే మొన్న ఎలాన్ మస్క్ సోషల్ మీడియాలో ఓ పోస్టును పెట్టారు. ఇండియాలో ఈవీఎంలను రద్దు చేయాలంటూ ఆయన పోస్టును పెట్టారు. ఎందుకంటే వాటిని మనుషులు లేదంటే ఏఐ హ్యాక్ చేసే ప్రమాదం ఉందని, కాబట్టి వాటిని ఎన్నికల్లో వాడకపోవటం బెటర్ అంటూ తెలిపారు. అమెరికా నియంత్రణలోని ప్యూర్టోరికోలో ఇటీవల నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎలాన్ మస్క్ ట్వీట్పై రాహుల్ గాంధీ స్పందించారు. భారతీయ ఈవీఎంలను ఎవరూ ట్యాంపరింగ్ చేయలేరన్నారు రాహుల్ గాంధీ. భారతీయ ఈవీఎంలు సురక్షితమైనవని, వాటికి బ్లూటూత్, వైఫై, ఇంటర్నెట్ సదుపాయం లేదని తెలిపారు. ఈవీఎంల వివాదంపై కాసేపట్లో సిఈసి ప్రెస్ మీట్ను నిర్వహించనుంది. దేశంలో ఈవీఎంలపై రగడ సాగుతోంది. అది కూడా ఈవీఎంల మీద. ఎందుకంటే మొన్న ఎలాన్ మస్క్ సోషల్ మీడియాలో ఓ పోస్టును పెట్టారు. ఇండియాలో ఈవీఎంలను రద్దు చేయాలంటూ ఆయన పోస్ట్ పెట్టారు. వాటిని మనుషులు లేదంటే ఏఐ హ్యాక్ చేసే ప్రమాదం ఉందని, కాబట్టి వాటిని ఎన్నికల్లో వాడకపోవడం బెటర్ అంటూ తెలిపారు మస్క్. అమెరికా నియంత్రణలోని ప్యూర్టోరికోలో ఇటీవల నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎలాన్ మస్క్ ట్వీట్పై రాహుల్ గాంధీ స్పందించారు. భారతీయ ఈవీఎంలను ఎవరూ ట్యాంపరింగ్ చేయలేరన్నారు రాహుల్ గాంధీ. భారతీయ ఈవీఎంలు సురక్షితమైనవని, వాటికి బ్లూటూత్, వైఫై, ఇంటర్నెట్ సదుపాయం లేదని తెలిపారు. ఈవీఎంల వివాదంపై కాసేపట్లో సిఈసి ప్రెస్ మీట్ నిర్వహించనుంది.